ముఖ్యంగా ఏంటి అంటే పపాయ తినటం వలనో, లేకపోతే పైనాపిల్ తినటం వలనో అబార్షన్స్ అవుతుంది, లేకపోతే మెన్స్ట్రుయేషన్ వచ్చేస్తుంది అన్న ఒక అపోహలో ఉంటారండి. అది కేవలం మిత్ మాత్రమే. పపాయాలో ఏంటి అంటే అన్‌రైపెన్ పపాయాస్ మాత్రం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ రైపెన్ పపాయాస్ మీరు తీసుకున్నా, ఎటువంటి మోతాదులో తీసుకున్నా కూడా ఇబ్బందేమీ ఉండదు. అండ్ దాని వలన వచ్చే ప్రమాదం కూడా ఏమీ లేదు. అండ్ అదే విధంగా ఏంటి అంటే పైనాపిల్‌లో బ్రోమోలిన్ అనే ఒక సబ్స్టెన్స్ వలన కొన్ని సార్లు అబార్షన్ అవుతుంది అని కొన్ని స్టడీస్‌లో చెప్పారు. చాలామంది ఏంటంటే పైనాపిల్ పేస్ట్రీ తిన్నాము, దీనివలన ఏమైనా అబార్షన్ అవుతుందానని చాలామంది క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, పేస్ట్రీ 1, 2 ముక్కలు తినటం వలన ఏమీ ఇబ్బంది కాదు. ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే గుడ్డు తింటే అబార్షన్ అవుతుంది, లేదంటే కొబ్బరి నీళ్ళు తాగితే అబార్షన్ అవుతుంది అని అపోహలైతే చాలా మట్టుకు ఉన్నాయి. మీరు అంతగా అవాయిడ్ చేయాలంటే పైనాపిల్, పపాయ మాత్రం అవాయిడ్ చేయండి. మిగతా సబ్స్టెన్స్ అంటే మిగతా ఫ్రూట్స్, వెజిటబుల్స్ మాత్రం తీసుకున్న ఎటువంటి ఇబ్బంది లేదు. బయట ప్రిపేర్ చేసే ఫుడ్ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవటం వలన ఎటువంటి అబార్షన్స్ ఏమీ కావు. ఒకవేళ యాక్చువల్‌గా ఏంటంటే అకార్డింగ్ టు ద ఏసీఓజీ గైడ్‌లైన్స్ అంటే అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ గాని, ఫిగో గాని ఏం చెప్తుంది అంటే అట్‌లీస్ట్ 3 సర్వింగ్స్ అంటే 3 సర్వింగ్స్ రోజులో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి తప్పనిసరిగా మీ డైట్‌లో ఉండాలి అని చెప్తుంది. సో, ఈ 3-5 సర్వింగ్స్ గనక మీరు రోజులో ఫ్రూట్స్ గాని, వెజిటబుల్స్ గాని మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే మీ బిడ్డ హెల్తీగా పుడుతుంది. అండ్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ గాని, ఎటువంటి క్రానిక్ కండిషన్స్ గాని, ఎటువంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ గాని ఉండకుండా కాపాడుతుంది.